సో ఓకేమ్మా. ఇప్పుడు వరకు వచ్చేటప్పటికి మనము మెటాలిక్ మెటల్ నైట్రసైల్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, సారీ వాట్ ఈస్ మెటల్ నైట్రసైల్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, మెటల్ నైట్రసైల్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, అట్లాగే మెటల్ నైట్రసైల్ సంబంధించినటువంటి జనరల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ క్లాస్లో వచ్చేటప్పటికి మనము మెటల్ నైట్రసైల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఈ ఏదైతే మదన్ మాలిక్ అతూలి అనేటువంటి టెక్స్ట్ బుక్ ఉందో, ఈ మదన్ మాలిక్ అతూలి టెక్స్ట్ బుక్లో మెటల్ కార్బనైల్స్ ఏ రకంగా అయితే ఒక 7 మెటల్ కార్బనైల్స్ తీసుకొని ఆ 7 మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీసు, స్ట్రక్చరు, బాండింగు, యూజెస్ ఎట్లయితే చెప్పాడో, అట్లాగే ఈయన మళ్ళీ ఒక 7 కాదు కానీ కొన్ని మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ని తీసుకొని ఆ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడనమాట. దాని గురించి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ లెట్ us కమ్ హియర్. సో సమ్ మెటాలిక్ నైట్రసైల్స్ అండి. సో ఈ సమ్ మెటాలిక్ నైట్రసైల్స్ చూసినప్పుడు ఈయన ఇక్కడ మీకు ఇచ్చింది 2 ఇచ్చినట్టున్నాడు. ఒకటి సోడియం నైట్రోప్రొసైడ్ అండి, Na3Fe2+, అంటే Na3Fe ముద్దుగా ఉంది, బట్ చూద్దాం మనము. Na3FeCnNO అనేటువంటిది ఇచ్చాడు, సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి చూద్దాం. ఒకటి తర్వాత ఆయన ఇచ్చినటువంటి రెండో కాంపౌండ్ ఏంటనేటువంటిది కూడా ఒకసారి మనం చూద్దామండి. ఆయన ఇచ్చినటువంటి రెండో కాంపౌండ్ చూస్తే నైట్రసోఫెర్రస్ సల్ఫేట్ అండి, FeSO4NO అనేటువంటిది ఇచ్చాడు రెండోది. ఆ రెండో ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా ఇచ్చాడేమో చూద్దాం. ఆ రెండే ఇచ్చాడండి. ఆ తర్వాత ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఒకటి ఇచ్చున్నాడు ఈ పుస్తకంలో. మనము ఈ పుస్తకం తర్వాత మళ్ళీ మెటల్ నైట్రసైల్స్ ఎక్కడన్నా వచ్చినప్పుడు అక్కడ చదువుదామండి. నేను మీకు ఇది సపరేట్ చాప్టర్ అన్నట్టు. ఓకే, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ కూడా చెప్పాడమ్మ ఇక్కడ. స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ మెటల్ నైట్రసైల్ బాండింగ్, ఎఫెక్టివ్ అటామిక్ నెంబరు రెండు కలిపి చెప్పున్నాడు. లైక్ మెటల్ కార్బనైల్స్లో ఏ రకంగా అయితే స్ట్రక్చర్ అండ్ బాండింగ్ చెప్పాడో ఇక్కడ కూడా అట్లాగే స్ట్రక్చర్ అండ్ బాండింగ్ చెప్పాడు. సో వాటి గురించి చూసే ముందు ఫస్ట్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో రెండింటి గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, సో వీటిలో మొదటిది ఏంటంటే సోడియం నైట్రోప్రొసైడ్. మీ అందరికీ తెలుసు, ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్లో మీకు సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్ అనేటువంటిది చేస్తారనుకుంటా. ఎక్స్ట్రా ఎలిమెంట్ డిటెక్ట్ చేసేదానికోసం అని చెప్పేసి సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటారు. సో అదే ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఒకసారి చూద్దాం. అదే కదా సోడియం ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేస్తారు కదా. సోడియం మెటల్ని తీసుకొని దాన్ని మెత్తగా, అదే సోడియం వైర్ ఉంటుంది, సోడియం వైర్ని తీసుకునేసి దాన్ని మెత్తగా ఇది చేసి చేస్తారనమాట. నాకు బాగా గుర్తు, నా ఎంఎస్సిలో నేను సోడియం మెటల్ తీసుకొని చేసేటప్పుడు 2 టిష్యూ పేపర్స్ మధ్యలో సోడియం మెటల్ వేసి బాగా నలిపా, దెబ్బకి మంట వచ్చేసింది అనమాట. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చూసేలోపు దాన్ని మళ్ళీ అటుపక్క విండోలో నుంచి బయట కింద పడేసా. సోడియం మెటల్ పేలే స్వభావం ఉంటుందమ్మా. వాటర్లో కనుక మీరు తీసుకెళ్ళి సోడియం మెటల్ని వేస్తే టప్ మన పేలిపోద్ది అనమాట. అంటే ఎక్స్ప్లోజివ్ నేచర్ ఉంటుంది సోడియం మెటల్కి. ఇట్స్ హైలీ ఎగ్జోథర్మిక్, తర్వాత ఎక్స్ప్లోజివ్ నేచర్, పేలేటటువంటి స్వభావం ఉంటుంది. అందుకే సోడియం మెటల్ని ఎప్పుడు కూడా వాటర్తో ఉంచకూడదు, దాన్ని ఎప్పుడు కూడా వ్యాక్స్ లేకపోతే కిరోసిన్ అట్లాంటి వాటిలో ఉంచుతారు అన్నమాట సోడియం మెటల్ని. ఓకే, సో ఆ సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్ మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో దాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. ఈ సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్కి సంబంధించిన ఫార్ములా ఏంటరా అంటే Na2FeNOCN5 కాదండి, ఇది చూద్దామమ్మా. ఇక్కడ ఇదేమో బాగా ముద్దగా ఉంది కాబట్టి నేను ఒకసారి చూసి చెప్తా. సోడియం నైట్రోప్రొసైడ్ చూస్తే దీని ఫామ్లో ఒక్కసారి చూద్దాం, ఆగండి, ఎందుకు గూగుల్ చేద్దాం, మనకి గుర్తుంటుంది కానీ ఎందుకన్నా మంచిది ఒకసారి చూస్తే పోద్ది. ఈ టెక్స్ట్ బుక్ బాగా ముద్దగా ఉందన్నమాట. వీడు కూడా ఫామ్లో ఇవ్వలేదా? ఇదిగోండి, Na2Fe సైనైడ్స్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 1 2 3 4 5 6
సారీ, 1 2 3 4 5 సైనైడ్స్ ఒక ఎన్ఓ. సో Na2FeCN5NO, Na2FeCN5NO ఇదేనమ్మా ఫార్ములా. Na2FeCN5NO, రైట్, ఇదే ఫార్ములా. సో గుర్తుపెట్టుకోండి, సోడియం నైట్రోప్రొసైడ్ అంటే Na2FeCN5NO. నేను ప్రాక్టికల్ చేసి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. సిఎస్ఐఆర్ కోచింగ్ అనేటప్పటికి ప్రాక్టికల్ అవసరం రాల, వీటి మీద పెద్ద దృష్టి పెట్టేవాళ్ళం కాదు, కాబట్టి మళ్ళీ చూడాల్సి వచ్చిందనమాట. సో సోడియం నైట్రోప్రొసైడ్ ఈజ్ నథింగ్ బట్, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, Na2FeCN5NO అండి. దీని ప్రిపరేషన్ చెప్తున్నాడు ఇక్కడ. సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ NaNO3. సో ఇక్కడ NaNO3 అంటే ఏంటి? Na ప్లస్ NO3 మైనస్ అమ్మ. సో Na plus NO3 minus. So by the action of NaNO3 on Na4FeCN6 అండి, Na4FeCN6 తీసుకెళ్ళేసి NaNO2 NaNO2 అండి, NaNO3 కాదు, NaNO2తో H2Oతో కనుక ట్రీట్ చేసినట్లయితే దెన్ Na2FeCN5NO ప్లస్ 2NaOH ప్లస్ 2NaCN బయటికి పోతుందంట. మీకు ఏదైనా మీ ప్రాక్టికల్ రికార్డు ఉంటే ఒకసారి తీసి చూడండి, ఇది అక్కడ ఉంటాయి ఈక్వేషన్స్. అంటే 2 moles ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ 1 mole ఆఫ్ సోడియం సైనైడ్ బయటకు వెళ్ళిపోయేసి మీకు మొత్తం Na4 తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ 2 సోడియమ్స్, ఇక్కడ ఒక సోడియం, మొత్తం 3 సోడియమ్స్ బయటికి పోతే 2 1 3 బయటికి పోయినాయి. Na4 మళ్ళీ ఇక్కడ ఒక Na, 2 Naలు ఉన్నాయి కదా, అంటే ఇక్కడ 4 సోడియమ్స్, ఇక్కడ ఒక సోడియం, 5 ఉన్నాయి. 5లో 3 బయటికి పోతే ఇంక 2 ఉన్నాయి కాబట్టి Na2. FeCN5లో ఒక సైనైడ్ బయటికి పోయింది, 5 సైనైడ్స్ ఉన్నాయి CN5. NO2లో ఇక్కడ NO2లో ఉండేటువంటి ఒక ఆక్సిజన్ H2Oలో H2 అనేది ఇది ప్లస్ ఈ సోడియం కలిసిపోయి NaOH, 2 సోడియంస్ కలిసిపోయి NaOH, అంటే NaNO2లో ఏదైతే NO2 ఉందో NO2లో ఒక ఆక్సిజన్ ఉండేటువంటి ఆక్సిజన్ సోడియం హైడ్రాక్సైడ్ రూపంలో బయటికి పోతుంది. సోడియం హైడ్రాక్సైడ్లో ఉండే ఆక్సిజన్ రూపంలో బయటికి పోతే అది NO అవుతుంది అనమాట, NO ఫామ్. సో మొత్తం మీద Na4FeCN6ని NaNO2తో H2Oతో కనుక ట్రీట్ చేసినట్లయితే Na2FeCN5NO అనేటువంటిది ఫామ్ అవుతుంది విత్ ద లాస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం సైనైడ్. ఇది ఒక పద్ధతి. ఆ తర్వాత బై పాసింగ్ నైట్రిక్ ఆక్సైడ్ NOని పాస్ చేసి ఇంటూ ఎసిడిఫైడ్ సొల్యూషన్ ఆర్ Na4FeCN6 అంటున్నాడు. సో బై పాసింగ్ నైట్రిక్ ఆక్సైడ్ NO ఇంటూ ఎసిడిఫైడ్ సొల్యూషన్ ఆర్ Na4FeCN6 అంటున్నాడండి. సో Na4FeCN6 ప్లస్ H2SO4 ప్లస్ 3NO విల్ గివ్స్ లెస్ టు, మీకు ఈ కాంప్లెక్స్ని తీసుకెళ్ళేసి సల్ఫ్యూరిక్ యాసిడ్తో నైట్రసల్ లిగాండ్తో కనుక ట్రీట్ చేస్తే విల్ గివ్స్ లెస్ టు 2Na2FeNO CN5 ప్లస్ 2NaCN ప్లస్ Na2SO4 ప్లస్ ½ N2 ప్లస్ H2O బయటికి పోతుందంట. అంటే మీకు సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్ని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్ని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే బై పాసింగ్ నైట్రిక్ ఆక్సైడ్ ఇంటూ ఎసిడిఫైడ్ సొల్యూషన్ ఆఫ్ Na4FeCN6. Na4FeCN6తో నైట్రసైల్ లిగాండ్ని పాస్ చేయడం ద్వారా బై పాసింగ్ నైట్రిక్ ఆక్సైడ్ అంటే NO లైగాండ్ని ఇంటూ ఎసిడిఫైడ్ సొల్యూషన్ ఆన్ ఎసిడిఫైడ్ సొల్యూషన్ ఆఫ్ Na4FeCN6. Na4FeCN6 ద్వారా NOని పాస్ చేయడం ద్వారా దీన్ని ప్రిపేర్ చేయొచ్చంట. అట్లాగే 2Na4FeCN6 సో అది చేయొచ్చు అని చెప్పాడు. దానికి ఏదేంటంటే Na4FeCN6 ఇందాక పైన కూడా తీసుకున్నదే Na4FeCN6 తీసుకున్నాడు, అట్లాగే ఇక్కడ కూడా Na4FeCN6 తీసుకున్నాడు. దీన్ని హెక్సాసైనో ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ రాసుకోవాలి. Na4 ఇచ్చాడు కాబట్టి ఇది 4Na ప్లస్ FeCN6 -4 అవుతుందమ్మా. FeCN6 -4 కాబట్టి x -6 ఈజ్ ఈక్వల్ టు -4, x ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 6 అయితే +2 అవుతుంది. 6 4 2 అవుతుంది అనమాట, అంటే 2 అవుతుంది +2 అవుతుంది. సో అట్లా
సో కాబట్టి దీంట్లో ఐరన్ అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే Na4FeCN6 తీసుకున్నాడో ఇక్కడ కూడా అదే Na4FeCN6 తీసుకున్నాడు. దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్తో అసిడిఫై చేస్తా నైట్రజల్ లిగాండ్ని పంపించినప్పుడు 2Na2FeNOCN5 ప్లస్ 2NaCN ఫామ్ అవుతుంది అనమాట. ప్లస్ Na2SO4 ప్లస్ ½ N2 బయటికి పోయి H2O బయటికి పోతుంది. సో ఈ రెండు ప్రిపరేషన్ మెథడ్స్ ఐడెంటిఫై చేయండి. ముఖ్యంగా ఇట్లాంటి రియాక్షన్స్ ఏవైతున్నాయో వీటిని ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే వీటి మీదే ఎగ్జామినేషన్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, మనకి ఈ కాంబినేషన్ చూడంగానే Na2 వాటర్ Na4FeCN6 కాంబినేషన్ చూసినా, లేకపోతే Na4FeCN6 సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రజల్ కాంబినేషన్ చూసినా మనకి వెంటనే గుర్తు రావాల్సినటువంటి ఏంటి అంటే ఇవన్నమాట. ఓకేనా, అది. సో ఆ రకంగా సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ ప్రిపరేషన్ మెథడ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, పొరపాటును కూడా ప్రిపరేషన్ మెథడ్స్ని ప్రాపర్టీస్ని తక్కువ అంచనా వేయద్దు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దేన్ని కూడా తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే బిట్టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి దెర్ ఈజ్ నో లిమిటేషన్స్. క్వశ్చన్ ఇక్కడి నుంచి అడగాలి, క్వశ్చన్ దీని నుంచి అడగాలి అనే దానికి దెర్ ఈజ్ నో లిమిటేషన్స్. పైపెచ్చు CSIR లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అసలు లిమిటేషన్స్ ఉండవు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్ ఇక్కడి నుంచే అడుగుతాడు, చాయిస్లు ఏం లేవమ్మా ఇక్కడ, ఇది వదిలేయాలి అనేదానికి ఏం లేదు ఇక్కడ, ప్రతిదీ చదువుకోవాల్సిన అవసరము ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దీస్ టూ ఆర్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ సోడియం నైట్రోప్రోసైడ్. బాగా ప్రాక్టీస్ చేయండి రాత్రికి, రేపొద్దు నాకు చెప్పండి. సో తర్వాత ప్రాపర్టీస్ వస్తే సోడియం నైట్రోప్రోసైడ్ ఫార్మ్స్ బ్యూటిఫుల్ రబ్బీ రెడ్ రాంబిక్ క్రిస్టల్స్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అంట. అంటే ఈ సోడియం నైట్రోప్రోసైడ్ అనేటువంటిది బ్యూటిఫుల్ రబ్బీ రెడ్ రాంబిక్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తాయి. నేను చెప్పా సాలిడ్ స్టేట్లో క్రిస్టల్స్ టైప్స్ ఉంటాయని, వాటిలో రాంబిక్ క్రిస్టల్స్ అనేది ఒక టైప్ అయితే రబ్బీ రెడ్ కలర్డ్ రాంబిక్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తాయంట. ఇవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయంట, అదొకటి గుర్తుపెట్టుకోండి. సోడియం నైట్రోప్రోసైడ్ ఫార్మ్స్ బ్యూటిఫుల్ రబ్బీ రెడ్ రాంబిక్ క్రిస్టల్స్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత when freshly prepared sodium nitroprusside is added to a solution of containing sulfide ion, a purple or violet color is produced అంటున్నాడు. అంటే మీరు సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ని మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు ప్రతిసారి చెప్తాడు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ అని. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ అని చెప్పి రెగ్యులర్గా చెప్తూ ఉంటారు మీరు చదివేటప్పుడు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ ఏందరా అంటే Na2FeCN5NO. Na2FeCN5NO is a fresh sodium nitroprusside solution. So when freshly prepared sodium nitroprusside is added to a solution containing sulfide ion, అంటే Na2S అంటే ఏంటండి 2Na ప్లస్ S2 మైనస్, S2 మైనస్ అంటే సల్ఫైడ్, O2 మైనస్ అంటే ఆక్సైడ్. సో సోడియం సల్ఫైడ్కి కనుక చేస్తే వెన్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు ఏ సొల్యూషన్ కంటైనింగ్ సల్ఫైడ్ అయాన్ Na2S బట్ నాట్ H2S. హైడ్రోజన్ సల్ఫైడ్కి కాదంటండి, సోడియం సల్ఫైడ్కి చేయాలంట. ఏ పర్పుల్ ఆర్ వైలెట్ కలర్ ఈజ్ ప్రొడ్యూస్డ్, పర్పుల్ కలర్లో ఉండేటువంటిది లేదా వైలెట్ కలర్లో ఉండేటువంటిది ప్రొడ్యూస్ అవుతుందంట. ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ కలర్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ Na4FeCN5NO ప్లస్ ఎస్. అంటే సల్ఫర్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే రెండు సోడియంస్ దీంతో కలిసిపోయి Na4 ఫామ్ అయింది. FeCN5NO అట్లాగే ఉంది, ఇక్కడ ఉన్న సల్ఫర్ వచ్చి ఇక్కడ కూర్చుంది. ఈ మొత్తం కలిసిపోయేసి Na4 అంటే Na2S ప్లస్ Na2FeCN5NO రెండు కలిసిపోయేసి Na4FeCN5NOSని ఫామ్ చేసిందంట. ఇదే వైలెట్ లేకపోతే పర్పుల్ కలర్లో ఉండేటువంటి సొల్యూషన్ అంట. దీనికి వైలెట్ లేదా పర్పుల్ కలర్ రావడానికి కారణం ఏందరా అంటే Na4FeCN5NOS సల్ఫైడ్ అనేటువంటి దీని లోపలికి పోవడం కారణంగా ఆ కలర్ వచ్చిందంట. ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ కలర్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ Na4FeCN5NOS. The production of these purple or violet color is due to the confirm the presence of S2 minus ion in a given mixer అని చెప్తున్నాడు.
సో S2- రావడం కారణంగానే దీనికి రంగు వచ్చిందంట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీకు ఇచ్చినటువంటి కాంప్లెక్స్ మీకు ఇచ్చినటువంటి అన్నోన్ కాంపౌండ్స్లో హెటరో ఆటము సల్ఫర్ ఉందా లేదా అనేటువంటిది కన్ఫర్మ్ చేయొచ్చు. అందుకే దీన్ని హెటరో ఆటమ్స్ని ఐడెంటిఫై చేసేదానికి చేస్తారండి. సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ని హెటరో ఆటమ్ ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉందా లేదా, సల్ఫర్ ఉందా లేదా, సల్ఫర్ ప్రెసెంట్ సల్ఫర్ ఆబ్సెంట్ అని చెప్పి రాస్తారు కదా, దాన్ని ఐడెంటిఫై చేసేదానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటటువంటి స్టూడెంట్స్ కాంపౌండ్ అనాలిసిస్, ఆర్గానిక్ కాంపౌండ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని రియాక్షన్స్ మీకు వచ్చినటువంటి ఎక్స్టర్నల్ ఇవే అడుగుతాడు. ఎందుకని సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్కి వైలెట్ కలర్ వచ్చింది, లేకపోతే పర్పుల్ కలర్ వచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. బికాస్ ప్రాక్టికల్ చేసేటప్పుడు ప్రతి ప్రాక్టికల్ కూడా దెర్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్. ఆ కెమికల్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఆల్కలీ సల్ఫేట్ గివ్స్ ఎ రోజ్ రెడ్ కలర్. ఆల్కలీ అంటే ఏంటి, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, లైక్ లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రెన్షియం అన్నీ కూడా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వాటికి సంబంధించినటువంటి సల్ఫైడ్స్ అవి చూస్తే ఆల్కలీ సల్ఫైడ్స్ గివ్స్ ఎ రోజ్ రెడ్ కలర్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ Na4 FeCN5 NOSO3. ఇందాకడ S2- సల్ఫర్ ప్లేస్లో ఇక్కడ SO3 వచ్చింది. సో దీస్ రియాక్షన్ కెన్ బి యూజ్డ్ డిస్టింగ్విష్ సల్ఫైడ్స్ ఫ్రమ్ థయోసల్ఫేట్స్ విచ్ డు నాట్ షో దిస్ రియాక్షన్ అంటున్నాడు. థయోసల్ఫైడ్స్లో ఉండేటువంటి థయోసల్ఫేట్స్ నుంచి వచ్చేటువంటి సల్ఫైడ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ రియాక్షన్ ఉపయోగపడుతుందంట. గుర్తుపెట్టుకోండమ్మా, ఈ కెమికల్ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సేమ్ Na2FeCN5NO+ తీసుకున్నాడు, Na2FeCN5NO తీసుకున్నాడు. దీని ఇక్కడేమో సోడియం సల్ఫైడ్ Na2S తో ట్రీట్ చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి సోడియం సల్ఫైట్ Na2SO3తో ట్రీట్ చేశారు. దెన్ వాట్ హ్యాపెన్స్, విల్ యూజ్లెస్ టు Na4 FeCN5NOSO3 అనేటువంటి ఫామ్ అయింది. సేమ్ ఇక్కడ SO3 వచ్చి కూర్చుంది. ఇది ఏం చెప్తుందంటే థయోసల్ఫేట్స్లో సల్ఫైట్ అయాన్స్ యొక్క ప్రజెన్స్ని తెలియజేస్తాం. దీస్ రియాక్షన్స్ కెన్ బి యూజ్డ్ టు డిస్టింగ్విష్ సల్ఫైడ్స్ ఫ్రమ్ థయోసల్ఫేట్స్లో సల్ఫైడ్స్ యొక్క ప్రజెన్స్ని తెలియజేస్తుంది. థయోసల్ఫేట్స్లో సల్ఫైడ్స్ యొక్క ప్రజెన్స్ని తెలియజేస్తూ ఉంది. అట్లాగే సల్ఫైడ్ S2- యొక్క ప్రజెన్స్ని తెలియజేస్తూ ఉంది ఆ రకంగా. ఆ తర్వాత విత్ సిల్వర్ నైట్రేట్ ఫ్లెష్ కలర్డ్ విత్ సిల్వర్ నైట్రేట్ అండి. సో తర్వాత చూడండి, సిల్వర్ నైట్రేట్ చేశాడు అంటే సేమ్ Na2FeCN5NO తీసుకెళ్ళేసి ఏదైతే సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ ఉందో, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ ఉందో, ఈ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ తీసుకెళ్ళేసి సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేశాడు. విత్ సిల్వర్ నైట్రేట్ AgNO3 సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేస్తే ఫ్లెష్ కలర్డ్, ఫ్లెష్ అంటే ఏంటి, మాంసంకి ఏదైతే రంగు ఉంటుందో ఆ రంగులో ఉండేటువంటి Ag2FeCN5NO అనేటువంటి ఫామ్ అయింది, ఇస్ ప్రొడ్యూస్డ్. అది చూసాడు, Na2FeCN5NO తీసుకెళ్ళేసి 2AgNO3తో ట్రీట్ చేస్తే విల్ యూజ్లెస్ టు Ag2FeCN5NO + 2NaNO3 అనేది ఫామ్ అయింది. సో వీడికి ఏ రంగు ఉంటుందండి, Ag2FeCN5NO చూస్తే ఏ రంగు ఉంటుందంటే వీడికి ఫ్లెష్ కలర్డ్, మాంసపు రంగు అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కంటైనింగ్ CH3OR group give deep red color with sodium nitroprusside and excess of NaOH. అంటే మీరు ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బనల్ కాంపౌండ్స్ని తీసుకెళ్ళేసి సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్తో కనుక రియాక్షన్ చేసినట్లయితే దే కెన్ గివ్ డీప్ రెడ్ కలర్, అంటే డీప్ రెడ్ కలర్ని ఇస్తాయంట. సో అంటే గాఢమైనటువంటి ఎరుపు వర్ణాన్ని ఇస్తాయన్నమాట. అండ్ ఎక్సెస్ ఆఫ్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేసినప్పుడు, సో దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండాలా, సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్కి దెర్ ఇస్ ఎ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ ఈజ్ a very useful reagent to determine or to distinguish some extra elements. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత చూస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సోడియం ఫెర్రోసైనైడ్ Na4FeCN6 ఆన్ ట్రీట్మెంట్ విత్ అన్ ఆల్కలీ. ఆల్కలీతో ట్రీట్ చేసినప్పుడు Na4FeCN6 అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుందని చెప్పచ్చు. సో 6 Na2FeCN5NO + 14 NaOH will useless to 5 Na4 FeCN6 + FeOH twice
ప్లస్ 6NaNO3 ప్లస్ 6H2 అనేటువంటిది ఫామ్ అవుతుందంట. అదొకటి. తర్వాత అకార్డింగ్ టు అనదర్ వ్యూ NO plus group present in nitroso-proside is oxidized to NO2 and thus a nitro complex is obtained. సో ఏమవుతుంది, Na2FeCN5NOలో ఉండేటువంటి NO ప్లస్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ అయినప్పుడు NO2గా ఆక్సిడైజ్ అయిందంట. అంటే Na4FeCN5NO2గా ఆక్సిడైజ్ అయిందంట ప్లస్ H2O. సో ఆ రకంగా మీకు దీని రియాక్షన్ అకార్డింగ్ టు అనదర్ వ్యూ ఆఫ్ NO ప్లస్ గ్రూప్ నైట్రోసైల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఇంకొక కోణంలో ప్రజెంట్ ఇన్ నైట్రోసైల్ గ్రూప్ ఈజ్ ఆక్సైడ్ టు NO2 అండ్ దస్ ద నైట్రో కాంప్లెక్స్ ఇస్ అప్టైన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత FeCN5NO2 మైనస్ చూస్తే ఆయన హ్యాస్ డయామాగ్నెటిక్ క్యారెక్టర్. వీడికి ఏదైతే ఇప్పుడు మీరు చూసినటువంటి 2+ అంటమ్మా, ఇదే సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్ అనేది డయామాగ్నెటిక్ క్యారెక్టర్లో ఉంటుందంట. ఏదైతే Na2FeCN5NO అనేది ఉందో, Na2FeCN5NO అనేటువంటి ఉందో, వీడికి డయామాగ్నెటిక్ క్యారెక్టర్ వస్తుంది అని చెప్తున్నాడు. Sodium nitroprusside solution is diamagnetic character. Its diamagnetic character confirms the fact that NO is present as NO plus ion in this complex ion. దీనికి ఉండేటువంటి డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఏం చెప్తుందంటే దీంట్లో ఉండేటువంటి నైట్రోసైల్ అనేది NO ప్లస్గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్ లేదా మెటల్ నైట్రోసైల్ కాంపౌండ్స్ కింద మీరు సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్ అనేటువంటిది ఒకదాన్ని చదువుతూ ఉన్నారు. ఈ సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్లో ఉండేటువంటి నైట్రోసైల్ లిగాండ్ అనేటువంటిది NO ప్లస్గా ఉంటుంది. సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్లో ఉండేటువంటి నైట్రోసైల్ లిగాండ్ అనేటువంటిది NO ప్లస్గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో FeCN5NO2 minus ion has diamagnetic character. Its diamagnetic character confirms the fact that NO is present as NO plus ion in this complex ion అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ సోడియం నైట్రోప్రొసైడ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఒకటి చెప్పి దానికి సంబంధించినటువంటి యూజెస్ చెప్తున్నాడండి. అయితే దీని స్ట్రక్చర్ ఏంటనేది ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూసినట్లయితే FeCN5NO2 మైనస్ 2 మైనస్ ఎప్పుడంటే దీన్ని ఎట్లా రాసుకుంటారంటే 2Na ప్లస్ FeCN5NO2 మైనస్గా రాయాలి. NO2 మైనస్గా రాయాలండి. ఓకేనా? సో వాజ్ ఫార్మర్లీ సపోజ్ టు కంటైన్ Fe+3 అయాన్. అంటే ఫార్మర్లీ అంటే మొదట్లో సపోజ్ టు కంటైన్ Fe3+ అంటే ఐరన్ +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుందని చెప్పాడు. ఒకసారి మీరే క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ సైనైడ్ ఇస్ ఏ నెగటివ్ లిగాండ్, -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, 5 ఉన్నాయి కాబట్టి 5 × -1 = -5 ప్లస్ ఇక్కడ నైట్రోసైల్ లిగాండ్ ఇస్ అ పాజిటివ్ లిగాండ్, ఒకటే ఉంది అంటే +1. సో మీరు కనుక్కోవాల్సింది ఎక్స్ ఐరన్ కాబట్టి ఎక్స్ ప్లస్ -1 × 5 +1 = -2. అప్పుడు ఏమవుతుంది, -5 + 1 -4. సో x - 4 = -2, x -4 అటు పోతే -4 అటు పోతే +4 అవుతుంది, +2 అవుతుంది. యాక్చువల్గా ఐరన్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలి. బట్ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, వాజ్ ఫార్మర్లీ సపోజ్డ్ టు కంటైన్ Fe+3 అయాన్ బట్ పౌలింగ్ ఇన్ 1931 అండ్ సిడ్జ్విక్ ఇన్ 1934. అయితే 1931లో 1934లో సజెస్టెడ్ దట్ ద ఆడ్ ఎలక్ట్రాన్ ఆఫ్ NO గ్రూప్ ఎంటర్స్ ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ఐరన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నైట్రోసైల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆడ్ ఎలక్ట్రాన్ ఏదైతే 3వ ఎలక్ట్రాన్ ఉందో అది ఎంటర్స్ ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ఐరన్ లోపలికి వెళ్ళిపోతుంది, మేకింగ్ ఐరన్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఐరన్ లోపలికి వెళ్ళిపోవడం కారణంగా ఐరన్ని +3 ఆక్సిడేషన్ స్టేట్లోకి వెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నైట్రోసైల్ లిగాండ్ని పాజిటివ్ లిగాండ్కి తీసుకున్నాం కాబట్టి మనకి +2 వచ్చింది. అదే నైట్రోసైల్ లిగాండ్ పాజిటివ్ లిగాండ్ తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, x - 5 = -2, దెన్ x = -2 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు x = +3. అంటే FeCN5లో NOని కనుక మీరు నైట్రోసైల్ లిగాండ్ని కనుక మీరు న్యూట్రల్ లిగాండ్ అనుకుంటే ఐరన్ +3 ఆక్సిడేషన్ స్టేట్లోకి వస్తుంది. అదే చెప్పాడు. వాజ్ ఫార్మర్లీ సపోజ్డ్ టు కంటైన్ Fe+3 అయాన్ బట్ పౌలింగ్ ఇన్ 1931. అంటే నైట్రోసైల్ లిగాండ్ని వాళ్ళు న్యూట్రల్గా చెప్పారు. ఎప్పుడు 1931లో పౌలింగ్ చెప్పే ముందు వరకు, 1934లో సిడ్జ్విక్ చెప్పేంత ముందు వరకు కూడా వాళ్ళు సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్లో ఉండేటువంటి నైట్రోసైల్ గ్రూపు +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉందని అనుకున్నారు. కానీ ఏ రోజైతే 1931లో పౌలింగ్ చెప్పింది, 1934లో సిడ్జ్విక్ చెప్పిన దాని ప్రకారం
నైట్రసైల్ లిగాండ్లో ఉండేటటువంటి ఆడ్ ఎలక్ట్రాన్. ఎన్ఓ న్యూట్రల్ అంటే ఏంటి? 15 ఎలక్ట్రాన్స్. ఆ 15 ఎలక్ట్రాన్స్లో ఉన్న ఆడ్ ఎలక్ట్రాన్ ఏదైతే 15 ఎలక్ట్రాన్ ఉందో ఆ 15వ ఎలక్ట్రాన్ అనేది ఐరన్ లోపలికి వెళ్ళిపోతుంది. సజెస్టెడ్ దట్ ద ఆడ్ ఎలక్ట్రాన్ 15 ఎలక్ట్రాన్ ఆఫ్ నైట్రసైల్ గ్రూప్ ఎంటర్స్ ద వ్యాలెన్సీ షెల్. వ్యాలెన్సీ షెల్లోకి వెళ్ళిపోయి ఆఫ్ ఐరన్కి సంబంధించిన వ్యాలెన్సీ షెల్లోకి వెళ్ళిపోయి మేకింగ్ ఐరన్ ఇన్ ప్లస్ 2 ఆక్సిజన్ స్టేట్ అంట. అందుకే మనం ఎన్ఓని సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్లో ఉండేటువంటి నైట్రసైల్ లిగాండ్ని ఎన్ఓ ప్లస్గా తీసుకుంటే ఐరన్ ఈజ్ ఇన్ ప్లస్ 2 ఆక్సిజన్ స్టేట్. ఎన్ఓ న్యూట్రల్ లిగాండ్గా తీసుకుంటే ఐరన్ ఈజ్ ఇన్ ప్లస్ 3 ఆక్సిజన్ స్టేట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దస్ ఎన్ఓ రాడికల్ అక్వైర్స్ 1 పాజిటివ్ ఛార్జ్ అండ్ గెట్స్ కోఆర్డినేషన్ టు Fe+2 ion యాజ్ NO ప్లస్ రాడికల్. కాబట్టి సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్లో నైట్రసైల్ లిగాండ్ అనేది పాజిటివ్ లిగాండ్గా సోడియం మెటల్తో ఐరన్ మెటల్తో +2 ఆక్సిజన్ స్టేట్ ఉన్న ఐరన్ మెటల్తో కోఆర్డినేట్ అవుతుంది అని చెప్తున్నాడు. దిస్ వ్యూ ఈజ్ సపోర్టెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ ఇది ఈ సపోర్ట్ ఎట్లా దీన్ని మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాడు. ఎట్లా? Na2FeCN5 ఏదైతే సోడియం NO ఏదైతే సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్ ఉందో ఈజ్ డయామాగ్నెటిక్, వెరాజ్ K3FeN6 ఈజ్ పారామాగ్నెటిక్. సో దీన్ని అంటే ఇక్కడ ఐరన్ +2 ఆక్సిజన్ స్టేట్లో ఉంటుంది, +3 ఆక్సిజన్ స్టేట్లో ఉండదు అనేటటువంటి విషయాన్ని ఆ సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్కి సంబంధించినటువంటి డయామాగ్నెటిక్ క్యారెక్టర్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంది అని ఇంకొక విషయం చెప్తా ఉన్నాడు. వెరాజ్ K3FeN6 ఈజ్ పారామాగ్నెటిక్, బట్ K3FeCN6 అనేది పారామాగ్నెటిక్ అంట. దట్స్ ఇన్ FeCN5NO అంటే సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్లో దెర్ ఆర్ టోటల్ 3 పాజిటివ్ ఛార్జెస్. మొత్తం 3 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయంట. వన్ ఈజ్ ఐరన్ మీద 2 పాజిటివ్ ఛార్జ్లు అండ్ నైట్రోజన్ మీద 1 పాజిటివ్ ఛార్జ్ అండ్ 5 నెగిటివ్ ఛార్జెస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ 5 సైనైడ్ గ్రూప్స్. అక్కడ ఉండే 5 సైనైడ్ గ్రూప్స్ కారణంగా 5 మోల్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. హెన్స్ టోటల్ ఛార్జ్ ఎక్వైర్స్డ్ బై FeCN5NO ఈజ్ -2. సో ఫైనల్గా నైట్రసైల్ సోడియం నైట్రోప్రొసైడ్ సొల్యూషన్లో ఉండేటువంటి ఐరన్ అనేది -2 ఆక్సిజన్ స్టేట్లో ఉంటుంది. ఐ థింక్ మనము సిఎస్ఐఆర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు ఇది అడిగినట్టు గుర్తొస్తుంది నాకు. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అక్కడ అడిగారు కూడా మీరు నైట్రసైల్ లిగాండ్ పాజిటివ్ 3 ఎలక్ట్రాన్ డోనరా 2 ఎలక్ట్రాన్ డోనరా అని చెప్పి అడిగినట్టున్నారు. చూద్దాం మళ్ళీ మనం ఆ క్వశ్చన్స్ మిగిల్చాంగా కొన్ని, అక్కడ చేద్దాం మళ్ళీ. ఇన్ అదర్ వర్డ్స్ ద ఫార్ములా ఆఫ్ సోడియం నైట్రోప్రొసైడ్ ఈజ్ Na2FeCN5NO+. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆక్సిజన్ నెంబర్ ప్రకారంగా చెప్పాలంటే Na2Fe2+ CN5NO+ అని చెప్పి చెప్పొచ్చు చెప్తున్నారు. సో Fe2+ CN5NO+ 2- has octahedral structure with Fe2+ ion located at the center of the octahedron. సో సైనైడ్స్ 5 ఉన్నాయి, ఆ తర్వాత ఒక నైట్రసైల్ లిగాండ్ ఉంది కాబట్టి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ వస్తుందని చెప్తున్నాడు. సో హ్యాస్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ విత్ Fe+2 ion is located at the center of the octahedron. ఆక్టాహెడ్రన్ స్ట్రక్చర్ ఉంటుందని, ఆక్టాహెడ్రన్లో సెంటర్లో ఐరన్ ఉంటుందని, ఐరన్ చుట్టూ 5 సైనైడ్ లిగాండ్స్ ఒక నైట్రసైల్ లిగాండ్ ఉంటుందని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత యూజెస్ చూస్తే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ రియేజెంట్ ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్, నాట్ క్వాంటిటేటివ్, qualitative analysis for the detection of sulfides, aldehydes and ketones containing CH3CO group. సో మీకు ప్రాక్టికల్ అదే ఇక్కడ చెప్పాడు. దీని యొక్క యూజ్ ఏంటంటే ఈ సోడియం నైట్రోప్రొసైడ్ ఏదైతే ఉందో Na2FeCN5NO ఏదైతే ఉందో ఈ సోడియం నైట్రోప్రొసైడ్ని మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో లేదా ప్రాక్టికల్ స్టడీస్లో క్వాలిటేటివ్ అనాలిసిస్ కింద యూజ్ చేస్తారని చెప్తున్నాడు. క్వాలిటేటివ్ అనాలిసిస్ కింద యూజ్ చేస్తారు ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ సల్ఫైడ్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. కార్బనల్ కాంపౌండ్స్ అయినటువంటి ఆల్డిహైడ్స్, కీటోన్స్ని, సల్ఫైడ్స్ని డిటెక్ట్ చేయడం కోసమో లేదా ఆల్డిహైడ్స్, కీటోన్స్లో ఉండేటువంటి CH3RCO గ్రూప్ని డిటెక్ట్ చేయడం కోసమో దీన్ని యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. సో అక్కడికి మీకు ఇది కంప్లీటెడ్. ఏంటంటే అది మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ సంబంధించి మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కొన్ని మెటల్ నైట్రసైల్స్కి సంబంధించి ఆయన ఇచ్చిన 2 మెటల్ నైట్రసైల్స్లో ఒక మెటల్ నైట్రసైల్స్ ఏదైతే ఉందో సోడియం నైట్రోప్రొసైడ్, వీడికి సంబంధించినటువంటి విషయాలు, వీడికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ చూసాం, వీడికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చూసాం, వీడికి సంబంధించినటువంటి స్ట్రక్చరు, అట్లాగే వీడికి సంబంధించిన బాండింగు, అట్లాగే వీడికి సంబంధించినటువంటి యూజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పుస్తకంలో ఇచ్చినంత మటుకు చూసాం. సో రేపు నెక్స్ట్ క్లాస్లో మనము ఈ నైట్రసోఫెర్రస్ సల్ఫేట్
FeSO4NOకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, అట్లాగే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, దానికి సంబంధించినటువంటి యూజెస్, స్ట్రక్చర్ బాండింగ్ సంబంధించి ఏదైనా చెప్పుంటే కనుక అయినా అవి మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో అది విషయం. ఓకే, ఈ రోజుకి అదమ్మా క్లాసు. రేపు క్లాస్లో అవి చూద్దాం.